వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన బడి వీడియోస్. అందరూ ఆల్మోస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసేసుకున్నారు, స్లాట్ కూడా బుక్ చేసుకున్నారు. అయితే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాక వచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి మీరు మర్చిపోకూడదు. సో అవి 1 by 1 చెప్తూ వస్తాను. సో కంప్లీట్గా వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది నాకు తెలిసిందే కదా అని చెప్పేసి స్కిప్ చేయకండి, ఎందుకంటే చిన్న పాయింట్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి హెల్ప్ లైన్ సెంటర్స్లో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్. సో వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోవాలి. వీళ్ళకి మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ అనేది జరగదు. అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళు డేట్స్ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ నుంచి థర్డ్ వరకు స్పోర్ట్స్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే మిలిటరీ వాళ్ళ పిల్లలు అనమాట. అండ్ 4th జూలై నుంచి 7th జూలై దాకా ఎన్సీసీ వాళ్ళకి, అండ్ 8th జూలైలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆంగ్లో ఇండియన్. ఈ డేట్స్ మించి వేరే డేట్స్ పోవడానికి లేదు. అండ్ టైమింగ్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆ టైమింగ్ ప్రకారమే మీరు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఈ సర్టిఫికేట్స్ కానీ మీకు కానీ ఉంటే, స్పోర్ట్స్ కేటగిరీ కానీ స్కాప్ కానీ, ముఖ్యంగా ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ ఈ రెండు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోండి. వీటిల్లో 4 కేటగిరీస్ ఉంటాయి. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని చెప్పి ఉంటాయి. స్పోర్ట్స్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను. 1 వచ్చి ఇంటర్నేషనల్, 2 వచ్చి నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, 3rd వచ్చేసి యూనివర్సిటీ లెవెల్, 4th వచ్చి స్కూల్ లెవెల్. మీరు స్కూల్ సర్టిఫికేట్స్లో ఎక్కడన్నా కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఏదైనా గేమ్స్ ఆడుంటే, స్టేట్ని రిప్రజెంట్ చేయడం, డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేయడం జరుగుంటే మాత్రం ఖచ్చితంగా వీటికి ప్రయారిటీ ఇవ్వండి అండ్ స్పోర్ట్స్ కేటగిరీకి వెళ్ళండి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చాలా మందికి డౌట్, ఇన్ కేస్ స్పోర్ట్స్ కేటగిరీ కింద మీరు ఎన్రోల్ చేసుకోకపోతే ఇప్పుడు నేను వెరిఫికేషన్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని. మీరు ఇన్ కేస్ ఒకవేళ సర్టిఫికేట్ ఉండి మీరు దాంట్లో ఎన్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు వెళ్ళండి, ట్రై చేసి అక్కడ వాళ్ళ రిక్వెస్ట్ చేసుకోండి. అక్కడ ఉన్న టీమ్ని వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. దెన్ కమింగ్ టు అదర్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ ది స్పెషల్ కేటగిరీ. సో మీకు ఇచ్చిన డేట్ అండ్ టైం ఏదైతే ఉంటుందో ఆ డేట్ అండ్ టైంలో మీరు ఖచ్చితంగా 1 hour ముందర అక్కడ ఉండాలి. మీకు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ర్యాంక్స్ బట్టి పిలుస్తుంటారు, లేకపోతే మీరు నేమ్స్ బట్టి పిలుస్తుంటారు. కాబట్టి మీరు దానికన్నా ముందు ఉండాలి. అండ్ వాళ్ళు పిలిచినప్పుడు మీకు వినపడేటట్టుగా, మీకు కనపడేటట్టుగా ఉన్న దగ్గర కూర్చొని ఉండాలి. దెన్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్స్ అన్నీ ఉండాలి. చాలామంది మా దగ్గర ఇవి ఉన్నాయి, కలర్ జిరాక్స్లు ఉన్నాయి, సరిపోతాయా, తర్వాత ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలా, డూప్లికేట్ ఉండాలా, ఇట్లా అన్ని ఒరిజినల్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సర్టిఫికేట్ గురించి మాట్లాడట్లేదు, అన్ని ఒరిజినల్స్ ఉండాలి. ప్లస్ 3 sets నుంచి 4 sets జిరాక్స్ కాపీస్ కూడా ఉంచాలి. వాళ్ళు జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు, కొన్ని ఒరిజినల్స్ కూడా అక్కడ తీసుకుంటారు. కాబట్టి మీకు 4 sets జిరాక్స్ ఉండాలి. ఈ జిరాక్స్ కాపీస్ మళ్ళీ మీకు ఉపయోగపడతాయి. మధ్యలో ఎప్పుడైనా ఉపయోగపడతాయి, అప్పుడు పోయి ఒరిజినల్స్ మళ్ళీ మీరు తెచ్చుకోలేరు వెనక్కి. కాబట్టి జిరాక్స్ కాపీస్ కూడా ముందే తీసి పెట్టుకొని ఉండండి. నౌ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఒకటి, తర్వాత ఇన్కమ్ ఒకటి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అపార్ట్ ఫ్రమ్ ఓసీ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సిందే. బీసీఏ నుంచి బీసీఈ దాకా ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సిందే. ఓసీ వాళ్ళకి అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్లాలా, డూప్లికేట్ తీసుకెళ్లాలా, ఒరిజినలే తీసుకొని వెళ్ళాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరు తీసుకెళ్ళాలి అంటే ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ తీసుకొని వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఈడబ్ల్యూఎస్కి, ఇన్కమ్కి, సర్టిఫికేట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇన్ కేస్ ఎవరన్నా సరే ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ వాళ్ళకి కుదరకపోతే, మీకు ఉంది మీరు తెచ్చుకోలేకపోతే, ఏదైనా ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పి మళ్ళీ మీరు సబ్మిట్ చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఉంది. 100% చెప్పలేం కానీ అవకాశం అయితే ఉంది వాళ్ళు కన్సిడర్ చేయడానికి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ అనేది మీకు సీట్స్లో రిజర్వేషన్ లాంటిది. అంటే ఒక 10%, 5%, 7% ఎలాగైతే క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ఉంటుందో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా రిజర్వేషన్. దీనికి ప్రైమరీ క్రైటీరియా ఏంటంటే 8.5 lakh or 8 lakhs లోపల మీ టోటల్ యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి. దాని లోపల ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో వస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా చేరితే నాకు ఫీ రింబర్స్మెంట్ వెనక్కి వస్తుందా, నాకు ఫ్రీ సీట్ వస్తుందా అంటే ఏమీ రావు. దీంట్లో మీకు మళ్ళీ ఏదైతే కన్వీనర్ కోటాలో ఫీ ఏదైతే ఉంటుందో అది కట్టాల్సిందే. కానీ అంటే సీట్ రిజర్వేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని ఒక ఓసీ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న మీరు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తే ఇద్దరు ఒకటే ర్యాంక్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల మీకు ఫీలో రియంబర్స్మెంట్ రాదు, కానీ ప్రయారిటీ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటంటే 2.5 లక్షల కన్నా మీకు
ఇన్కమ్ తక్కువ ఉంటే 2.5 లక్షల కన్నా ఇన్కమ్ తక్కువ ఉంటే మీకు ఫీలో రియంబర్స్మెంట్ వస్తుంది. కంప్లీట్గా ఫ్రీ కాదు, ఫీలో రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ 30% దాకా 30,000 దాకా రియంబర్స్మెంట్ వస్తుంది. 1 lakh ఫీజు కంటే 30% అనుకోండి. సో ఇది ఇంకా స్పెసిఫై చేయలేదు మనకి ఎంత అమౌంట్స్ ఏంటి అనేది ఎక్కడ క్లియర్గా చెప్పలేదు. కాబట్టి మీరు ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు అక్కడ పోయి అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు. సో దీనివల్ల మీరు కట్టిన ఫీజులో కొంత పార్ట్ మీకు వెనక్కి వస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ అంటారు. మళ్ళీ నాకు ఫ్రీ సీట్ రాదా అంటే ఫ్రీ సీట్ మీకు రాదు. ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది? 10,000 ర్యాంక్ లోపల ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కంపల్సరీ అంటే వీళ్ళకి ఏమి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. నామినల్ ఫీ ఒక 10,000 రూపీస్ ఎంత కట్టాల్సి ఉంటుంది. దెన్ SC/ST క్యాండిడేట్ వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ మూడింటిని మాత్రం మిస్ చేయకండి. అండ్ ఒరిజినల్సే ఉండేటట్టుగా జాగ్రత్త పడండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఒకవేళ ఈ సర్టిఫికెట్లు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, మీకు క్యాస్ట్ ఎలిజిబిలిటీ ఉంది కానీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళట్లేదు, ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉంది కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళట్లేదు, మీకు కుదరలేదు ఏదన్నా ఉంటే అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, మిమ్మల్ని కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సపోర్టింగ్గా ఏదన్నా ప్రీవియస్గా ఏదన్నా డాక్యుమెంట్ ఉంటే మాత్రం వాళ్ళని అడగండి, చూపించండి, ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. చాలామంది డౌట్ పడుతున్నారు మాకు ప్రాబ్లం ఉందని. తర్వాత కొంతమంది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో నా పేరు పైన ఉంది, మా ఫాదర్ నేమ్ పైన ఉంది, నా పేరు కింద ఉంది, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్లో స్పెల్లింగ్ తప్పు ఉంది, తర్వాత ఆధార్ కార్డులో 10th క్లాస్ సర్టిఫికేట్లో స్పెల్లింగ్ తప్పు ఉంది, ఇవన్నీ కామెంట్స్ పెడుతున్నారు. దీనికి సమాధానము 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే నేను ఆల్రెడీ 2 నెలల క్రితమే నేను ఈ వీడియో చేయడం జరిగింది, సో మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి. స్టిల్ ఇంకా నిన్న మొన్న కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో మీరు జాగ్రత్త పడలేదు కాబట్టి మనకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒక అవకాశం ఏంటంటే అక్కడంతా కూడా అక్కడ కూర్చొని చూసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటివన్నీ చూసుంటారు కాబట్టి కన్సిడర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే ఏదైనా తప్పులు ఉన్నా కూడా వాళ్ళు సరిదిద్దుకోమని మీకు టైం ఇస్తారు. ఆ టైం లోపల మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా అన్నింటినీ తీసుకెళ్ళి హ్యాండిల్ చేయండి, వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, రిక్వెస్ట్ చేసుకోండి. పని అయితే మాత్రం 100% అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఇస్తారు. ROC, ఇంకోసారి ROC అనే అంటాం మనము. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ టర్మ్ని, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి? మీరు అక్కడికి వెళ్ళారు కాలేజ్కి వెళ్ళిన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఇవన్నీ నేను వెరిఫై చేశాను అని చెప్తారు. ఇక్కడ మోస్ట్లీ ఇంతకుముందు ప్రొసీజర్లో ఏంటంటే సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ కొన్ని వీళ్ళు తీసుకొని మీకు కాలేజ్కి పంపించే ప్రక్రియ ఉండేది, దాన్ని చేంజ్ చేశారు. ఇప్పుడు కాలేజ్లో ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. సో ఇంకా దీనిపైన క్లారిటీ లేదు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కానీ సర్టిఫికేట్స్ మా దగ్గర ఇచ్చేసేయండి అని అంటే ఆ సర్టిఫికేట్స్ అక్కడ ఇచ్చేయాల్సి వస్తుంది. ఒరిజినల్స్ ఇచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఏవైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారో అవి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏవైతే సర్టిఫికేట్స్ వెరిఫై చేయలేదో, ఏవైతే వెరిఫై చేశారో అవి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఆ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉండి తీసుకొని వెళ్లకుండా మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఉంటే దాన్ని కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లోపల వీళ్ళు దే విల్ సబ్మిట్ దిస్ సర్టిఫికేట్ అని చెప్పి ఈ ROCలో మెన్షన్ చేస్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ROC అనేది మీ దగ్గర ఉండాల్సిందే. రేపు ఫ్యూచర్లో మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఒరిజినల్స్ అన్ని కూడా 4th ఇయర్ తర్వాత మళ్ళీ ROC ఉంటేనే వెనక్కి వస్తాయి. కాబట్టి ROCని పెట్టుకోండి. మీకు కావాల్సిన ఏదైతే కేటగిరీ వైజ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రిజర్వేషన్ వైజ్ ఏది వచ్చినా సరే దాన్ని ఉపయోగించుకోవడానికి ROC మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా ఏంటంటే ROC తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ లాగిన్ ఐడి మీ మొబైల్ నెంబర్కి ఆర్ఎల్స్ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. పాస్వర్డ్ అయితే ఏముండదు. దాన్ని ఆ లాగిన్ ఐడి ఏదైతే ఉంటుందో ఈ లాగిన్ ఐడిని ఉపయోగించుకొని మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వెబ్ కౌన్సిలింగ్ ఆర్ఎల్స్ కాలేజ్ ఆప్షన్స్ని ఎక్సైజ్ చేయొచ్చు, అంటే పెట్టచ్చు అనమాట. నాకు పలానా కాలేజ్లో పలాని సీట్ కావాలి అని ఒక ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు. దీనికి అన్నిటికి కావాల్సింది ఈ లాగిన్ ఐడి. గుర్తుపెట్టుకోవాలి, ROC అండ్ లాగిన్ ఐడి ఈ రెండు కూడా మీకు కంపల్సరీ ఉండాలి. లాగిన్ ఐడి అనేది లేకపోతే మీరు ఈ ఎక్సైజ్ ఆప్షన్స్ అనేది చేయలేరు. సో మీరు అక్కడ ఉన్నప్పుడే హెల్ప్ లైన్ సెంటర్లో ఉన్నప్పుడే మీది ఓకే అండి, మీరు ఇంకా అయిపోయింది మీ వెరిఫికేషన్, మీరు వెళ్ళొచ్చు అని అయిన తర్వాత ఒక 1 hour అక్కడ వెయిట్ చేయండి. మీకు ఈ లాగిన్ ఐడి రావాలి, ఖచ్చితంగా మీకు SMS రావాలి. ఒకవేళ SMS రాకపోతే లేదా మీ ఈమెయిల్ ఐడికి రాకపోతే వెంటనే అక్కడే హెల్ప్ లైన్ సెంటర్లో ఉన్న వాళ్ళకే మాట్లాడి, సార్ నాకు రాలేదు, మీరు కాస్త ఒకసారి హెల్ప్ చేయండి అని అడిగితే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తారు. స్టిల్ రాకపోతే ఏదైనా ఒక పేపర్ పైన రాయిపించుకొని సర్టిఫికేట్ వెరిఫై చేయించుకున్నారని రాయిపించుకొని వస్తే మళ్ళీ రేపు 1 or 2 daysలో మళ్ళీ వెనక్కి వస్తుంది. కానీ లాగిన్ ఐడి లేకుండా మాత్రం మీరు ఏమీ చేయలేరు. మనకు ఎక్సైజింగ్ ఆప్షన్స్ తొందరలోనే July 5th నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో ఈ లోపల ఖచ్చితంగా ఈ లాగిన్ ఐడి ఉండాల్సిందే. సో ఇవి స్టూడెంట్స్ కావాల్సిన మన జాగ్రత్తలు, ఇవన్నీ జాగ్రత్తలు చూసుకోండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చింది మీరు నోట్ చేసుకోండి. ఏమేమి ఇస్తున్నాను ఒక పేపర్ పైన రాసుకొని ఈ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకున్నాను అని చెప్పి మీరు సపరేట్గా రాసుకోండి. వాళ్ళు ఇచ్చిన ROC తీసుకోండి, లాగిన్ ఐడి తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేకపోయినా భయపడకండి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ మన కమింగ్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.